ఈ వీడియోలో ఆదియోగి గురించి పూర్తిగా తెలియజేయడానికి వచ్చాను. దయచేసి స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇది మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వెల్లడిస్తుంది. ఆదియోగి 112 మార్గాల్లో మనకు జ్ఞానం అందించారు. మేము ఆదియోగికి వచ్చిన ప్రదేశం కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ జిల్లాలో ఉంది. ఇది బెంగళూరుకి 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే అనంతపూర్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీకెండ్ లో ఆదియోగి విగ్రహాన్ని చూడటానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. కానీ ఆదియోగి యొక్క మహత్తును కొంతమందికే తెలుసు. ఈ విగ్రహం 112 అడుగుల ఎత్తులో నిర్మించబడింది మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డు సంపాదించింది. మొదటిగా తమిళనాడు కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేయబడింది. రెండవ విగ్రహం కర్ణాటకలో చిక్బలాపూర్ జిల్లాలో నిర్మించబడింది. ఈ విగ్రహం ఉదయం సమయంలో చూసినప్పుడు పర్వతాల మధ్య వెలుగుతున్నట్లుగా తేజోవంతంగా కనిపిస్తుంది. నిజంగా శివుడు భూమి మీద ప్రత్యక్షంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రాత్రి వేళ ఆదియోగి విగ్రహం 2 ప్రత్యేక ప్రొజెక్టర్స్ తో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ అరుదైన విగ్రహాన్ని చూడడానికి వీకెండ్ లో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రదేశం భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. ఆదియోగి ఎవరు? ఆయన ప్రపంచంలోనే మొదటి యోగి. యోగా శాస్త్రాన్ని మనుషులకు అందించిన మొదటి గురువు. ఆయన 112 మార్గాల్లో మనకు జ్ఞానం అందించారు. ఇప్పుడు మనం ఆదియోగి గురించి తెలుసుకుందాం పదండి. సుమారుగా చాలా వేల సంవత్సరాల క్రితం ఒక యోగి హిమాలయ పర్వతాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఈ యోగి ఎక్కడి నుండి వచ్చాడో అసలు ఎవరికీ తెలియదు. పుట్టు పూర్వత్రాలు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆయన చాలా అద్భుతంగా నిశ్చలంగా కనిపించారు. చాలా మంది ప్రజలు గుమిగూడారు. ఆ యోగి ఏదో ఒక అద్భుతం చేస్తారు అని ఆ ప్రజలు భావించారు. కానీ ఆయన ఏమీ చేయకుండా నిశ్చలంగా ధ్యానంలో ఉన్నారు. అందులో కేవలం 7 మాత్రమే నిలబడి చూస్తున్నారు. ఈ 7 ఇదే ఒక మహా అద్భుతం అని గుర్తించారు. భౌతిక తత్వం దాటిన వారే అలా నిశ్చలంగా ధ్యానంలో కూర్చోగలరు. ఆ 7 ఋషులు, మేము ఊహించలేనిది ఏదో మీరు ఊహించగలుగుతున్నారు, మాకి కూడా ఇది నేర్పించండి అని వారు ఆయన్ని వేడుకోవడం మొదలు పెట్టారు. ఆయన కొన్ని విషయాలు చెప్పి మీరు సంసిద్ధం అవ్వండి, అప్పుడు చూద్దాం అని అన్నారు. ఆ 7 ఋషులు సాధన చేయడం ప్రారంభించారు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి, సంవత్సరాలు దశాబ్దాలయ్యాయి. 84 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు యోగి వాళ్ళని గమనించారు. ఆ 7 ఏదో తేజోవంతంగా ఉన్నారు. ఆయన సహసిద్ధమైన ప్రకృతి ధర్మాలు శాశ్వతమైన నిబంధనలు కావు అని మానవాళికి గుర్తు చేశారు. మీరు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే ఇహాన్ని దాటి వెళ్ళవచ్చు అని ఆలోచనను కల్పించడమే కాకుండా అక్కడికి చేరుకోవడానికి విధానాలను కూడా ఇచ్చారు. ఇది ఎవరికి తనను తాను అసలు పరిచయం చేసుకోలేదు, అసలు తన గురించి ఎవరికి చెప్పలేదు. అందుకే అతన్ని ఆదియోగి అన్నారు. ఆదియోగి అంటే మొట్టమొదట యోగి. ఆదియోగి తన జ్ఞానాన్ని 112 విధానాలను చెప్పాలనుకున్నాడు. తన వద్ద ఉన్న సప్త ఋషులకు 7 భాగాలుగా చేశారు. ఒక్కో భాగానికి 16 విధానాలు. వారిలో ఒక్కొక్కరికి ఆత్మజ్ఞానాన్ని చేరుకోవడం కోసం 16 విధానాలను ఆదియోగి నుండి నేర్చుకున్నారు. ఈ 16 విధానాలను నేర్చుకోవడం కోసం వాళ్ళకి 84 ఏళ్లు పట్టింది. ఈ 84 ఏళ్లలో కేవలం ఆయన గురువు మాత్రమే కాక మెల్లగా ఆయన వాళ్ళకి సర్వస్వం అయ్యారు. ఈ 7 ఋషులు 16 విధానాలను నేర్చుకున్నప్పుడు ఆయన, మీరు ఈ విధానాలను ప్రపంచానికి వెళ్లి పంచాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నాడు. సరిగ్గా వాళ్ళు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆదియోగి వాళ్ళతో గురుదక్షిణ సంగతి ఏమిటి అని అన్నాడు. గురువుకి దక్షిణ అవసరం కాదు, ఒక అమూల్యమైన దానిని అర్పిస్తున్న దాని భావన అయి వాళ్ళు వెళ్ళాలి అని గురువు కోరిక. ఎందుకంటే సమర్పణ భావంతో ఉన్నప్పుడు మనిషి అత్యుత్తమంగా ఉంటాడు. ఆదియోగి శివుడు గురుదక్షిణ అడిగాడు. దానికి సప్త ఋషులు దిగ్భ్రాంతి చెందారు. ఆయనకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ వద్ద ఏమి ఉంది అని ఆలోచించారు. అగస్త్యం ముని, ఈ 16 అత్యంత అమూల్యమైన ఆణిముత్యాలు ఉన్నాయి. మీ దగ్గర నుండి పోగు చేసుకున్న ఈ 16 ఆణిముత్యాలు అర్పిస్తున్నాను అని చెప్పాడు. వీటిని సంపాదించడానికి వాళ్లకు 84 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఆదియోగి గురుదక్షిణ అడగగానే వాళ్ళు ఆయన పాదాలపై పెట్టి ఏమీ లేకోకుండా ఖాళీగా నిలిచి ఉన్నారు. ఆదియోగి అప్పుడు వెళ్లాల్సిన సమయం వచ్చింది అన్నారు. సప్త ఋషులు ఏమీ లేకుండా వెళ్లారు. మానవాళికి నేర్పించడానికి ఆయన బోధనలో అత్యంత గొప్ప అంశం ఏమిటంటే ఇదే ఖాళీగా వెళ్ళటం. ఖాళీగా వెళ్లారు కాబట్టి ఆయనలా అయ్యారు. శివ అంటే లేనిది అర్థం. వాళ్ళు లేనిదిగా అయ్యారు. వాళ్ళు లేనిదిగా అవ్వటం వల్ల 112 విధానాలు ఆ 7 అభివ్యక్తం అయ్యాయి. వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాని విషయాలు, సామర్థ్యానికి మించిన విషయాలు, వాళ్ళ మేధస్సుకు మించిన విషయాలు అని కూడా వాళ్ళల్లో భాగమయ్యాయి. ఎందుకంటే వాళ్ళు కూడబెట్టింది అంతా సమర్పించేశారు. తమ జీవితంలో అత్యంత అమూల్యమైన అంశాలు ఆయనకు వెనక్కి ఇచ్చేసి శివుడు వారికి బోధించిన యోగ శాస్త్రాన్ని సప్త ఋషులు ప్రపంచం నలుమూలలా వెళ్లి ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేశారు. అగస్త్యం మహర్షి ప్రధానంగా దక్షిణ భారతదేశం, శ్రీలంక, ఆఫ్రికా ప్రాంతాలకు వెళ్లి యోగాన్ని ప్రచారం చేశారు. భరద్వాజ మహర్షి ఉత్తర భారతదేశంలో స్థిరపడి సంస్కృతి, వేదాలు, ఆయుర్వేదాన్ని వ్యాప్తి చేశారు. విశ్వామిత్ర మహర్షి హిమాలయాల్లో తపస్సు చేసి రామాయణ కాలంలో ప్రసిద్ధి చెందారు. వశిష్ఠ మహర్షి రాముని గురువుగా నిలిచి ధర్మాన్ని బోధించారు. ఆత్రి మహర్షి ఆయుర్వేద సిద్ధ విద్యలపై ఎక్కువ ప్రాచుర్యం కలిగించారు. గౌతమ మహర్షి నది తీర
ప్రాంతాల్లో వేదాధ్యయనాన్ని బోధించారు. జమదాగ్ని మహర్షి కేరళ మరియు దక్షిణ భారతదేశంలో యోగ విద్యను వ్యాప్తి చేశారు. ఈ విధంగా సప్త ఋషులు ప్రపంచవ్యాప్తంగా శివుడు బోధించిన యోగ తత్వశాస్త్రాన్ని వ్యాపింపజేశారు. ఈ జ్ఞానం క్రమంగా వేదాలు, ఉపనిషత్తులు రూపంలో రికార్డు చేయబడింది. ఇదే కారణంగా ఆదియోగిని 112 అడుగుల విగ్రహంగా రూపొందించారు. ఎందుకంటే ఆయన 112 మార్గాల్లో జ్ఞానం అందించారు. రాత్రి వేళ ఆదియోగి విగ్రహం ముందు అద్భుతమైన దుల్లు కుణిత నృత్య ప్రదర్శన జరిగింది. ఈ నృత్యం కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక పవిత్రమైన పారంపరిక నృత్యం. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. దుల్లు కుణిత అంటే ఏమిటి? ఇది ప్రధానంగా శక్తి, భక్తి మరియు ఆనందానికి సంకేతం. ఇందులో గొప్ప బాసు శబ్దం చేసే భారీ డ్రమ్స్ వాడతారు. డ్రమ్స్ ను నృత్యకారులు తమ భుజాలపై కట్టుకుని సమూహంగా ఒకే సరిగ్గా వాయిస్తూ ఉత్సాహంగా డాన్స్ చేస్తారు. ఇది ప్రధానంగా శివభక్తులకు మరియు భజన సమూహాలకు సంబంధించిన నృత్యం. దుల్లు కుణిత యొక్క ప్రత్యేకత ఏంటంటే రాత్రివేళ ఈ నృత్యాన్ని చూడటం ఒక అద్భుతం అనుభవం. లైట్ల మధ్య శక్తివంతమైన డ్రమ్స్ ధ్వనితో ఇది భక్తి మరియు జ్ఞానం కలయికగా అనిపిస్తుంది. ఈ నృత్యం శివుడి శక్తిని, తపస్సును మరియు తాండవ నృత్యం ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అనుభవం కూడా. మీరు ఆదియోగి ప్రాంగణానికి వస్తే కేవలం దర్శనం మాత్రమే కాదు, ఇక్కడ ప్రత్యేకమైన స్టాల్లో అనేక ఆసక్తికరమైన వస్తువులను కూడా చూడవచ్చు. మన భారతీయ సాంప్రదాయ కళాకారులు తయారు చేసిన చెక్క, లోహం మరియు కంచు శిల్పాలు కూడా లభిస్తాయి. ప్రత్యేకంగా శివుని విగ్రహాలు, నందిమూర్తులు, రుద్రాక్ష మాలలు వీక్షించవచ్చు. స్థానిక కళాకారులు చిత్రలేఖనం, నేమ్ ప్లేట్స్, శిల్పకళా వస్తువులను అమ్ముతారు. పురుషుల కోసం కుర్తా, పజామా, ధోతీలు, సాంప్రదాయ దుస్తులు, మహిళల కోసం సంఖ్యాస్వరం కలిగిన కాటన్, సిల్క్ దుస్తులు, రుద్రాక్షమాల, తులసిమాల, యోగా డ్రెస్, యోగా మ్యాట్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత మీరు ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకునే అనేక అవకాశాలు ఉన్నాయి. సద్గురు పుస్తకాలు, శివభక్తుల కోసం ప్రత్యేకమైన వస్తువులు. ఇక్కడ స్టాళ్లలో సద్గురు రాసిన పుస్తకాలు లభిస్తాయి. ఇవి యోగా, ధ్యానం, అంతర్యాత్ర మరియు జీవన తత్వశాస్త్రం గురించి చక్కగా వివరిస్తాయి. ఆదియోగి విగ్రహం ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తెచ్చే చిన్న విగ్రహాలను కొనుగోలు చేసుకోవచ్చు. శివుని శక్తిని ప్రతిబింబించే పవిత్రమాల, ఇది ధరించడం ద్వారా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శివునికి సంబంధించిన పుస్తకాలు, పురాణ గాథలు, యోగా మార్గం, వేదాలు, ఉపనిషత్తులు మరియు శివుని ఆధ్యాత్మిక వైభవాన్ని వివరించే పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వ్యూస్ బాగా వచ్చిన వీడియోలో శ్రీకృష్ణదేవరాయ గురించి నా ఛానల్లో చూడండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను మీకు అందిస్తాను. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో
తప్పక పంచుకోండి. త్వరలో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ సూర్య.